అర్థాలు పెడుతున్నాడు ఆయన, మీ ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోతుందని. అలాగే వాళ్ళ వైసీపీ క్యాడర్ను కూడా రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫ్రస్ట్రేషన్ కనపడుతోందని అంటున్నారు చాలా మంది. సో మీకేమనిపిస్తుంది? ఇప్పుడు క్షీణించింది అంటున్నాడే, క్షీణించింది రాష్ట్రంలో శాంతి భద్రతలు కాదు సార్, జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక పరిస్థితి క్షీణించిపోయింది పూర్తిగా. శాపనార్థాలు పెట్టేది, ఏడ్చేది, పెడబబ్బులు కొట్టుకుని ఎత్తి నోరు కొట్టుకునేది అంతా ఏంది ఇది? మామూలుగా పల్లెటూర్లలో కుళాయిల కాడ నల్లాల కాడ ఒకరు ముందుగాని పోయి కుళాయిని బిందె పెట్టి నీళ్లు పట్టుకుంటే కొట్లాడుకుంటారు చూస్తారా, అప్పుడు శాపనార్థాలు నెత్తి నోరు కొట్టుకుంటారు. ఆ విధమైనటువంటి కనిపిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక పరిస్థితి. క్షీణించింది ఏం క్షీణించింది? రాష్ట్రంలో 36 మందిని చంపేసినారంటున్నావు, పేర్లు చెప్పు, రా అసెంబ్లీకి రా చెప్పు. అది వదిలేసి అర్జెంట్ గా ప్రెసిడెంట్ రూల్ అంటావు, ప్రెసిడెంట్ రూల్ కావాలంటావు, నా భద్రత తగ్గించేసినారంటావు, హైకోర్టు పోతావు, పిటిషన్ వేసుకుంటావు. తగ్గింది భద్రత కాదు, నీలో అభద్రతాభావం పెరిగిపోయింది. నీ పార్టీని OLX లో పెట్టి అమ్మేదానికి విజయసాయి రెడ్డి రెడీగా ఉన్నాడు, అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు. అబ్బా విజయసాయి రెడ్డి OLX లో బుక్ చేసేసినాడు, అయిపోయింది కథ. ఈ అభద్రతాభావం పెరిగిపోయింది నీళ్ళు. అంతేగాని నీ భద్రత ఎక్కడ తగ్గించలేదు. నీకు ఈ రోజు కూడా 58 మంది సెక్యూరిటీ ఇస్తున్నారు, జామర్స్ పెట్టున్నారు, పోలీస్ వెహికల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి నీకు. కానీ ఒక విధమైనటువంటి మానసిక ఆందోళన, సభ రాజకీయాలు చేయటం దిట్ట. శవం ఉంటే ఆంధ్రప్రదేశ్కి వస్తాడు సార్, ఇక్కడ శవం దొరికితే వస్తేస్తాడు, లేకుంటే బెంగళూరులో ఉంటాడు. బెంగళూరుకి వెళ్ళిపోతాడు సార్, బెంగళూరులో ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ లో ఏదో శవం వచ్చిందంటే అప్పుడు పరిగెత్తుకొని వచ్చేస్తాడు, ఈ శవం నాది, దీనిపైన ప్యాటర్న్స్ ఇది తెలుగుదేశం వాళ్ళు చంపేసినారు వీళ్ళని అని చెప్పి రచ్చగొట్టి మాట్లాడడం. నేను ఏమంటానంటే, నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేశావు, మేము అధికారంలో, ప్రజలు మాకు అధికారం ఇచ్చి 2 నెలలే పూర్తి అయ్యేది. మాట్లాడితే మాకు అధికారం ప్రజలు ఇచ్చింది కదా, మేమేమైనా కుర్చీ ఎత్తుకుని వేసుకుని కూర్చుందామా? ప్రజలు ఇచ్చిన కుర్చీ కదా ఇది. ప్రజలను తిట్టడం ఏంది? ప్రజలు శాపనార్థాలు పెట్టడం ఏంది? ప్రజలు ఓట్లు వేయకపోతే వాళ్ళని తిట్టడం ఏందో నాకు అర్థం కాదు. ఢిల్లీకి పోయి ధర్నా చేస్తాడు, అదేమైనా ధర్నా లాగా అనిపించిందా సార్? ఒక డ్రామా లాగా అనిపించింది. ఆడపోయి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిందని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో చెప్తే ఏదైనా అర్థమై ఉంటుంది. ఏ ఉద్దేశంతో పోయినాడు? నేను ఢిల్లీలో ధర్నా చేస్తే నా బలం చూసి, నా బలగం చూసి ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు, అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు, మనం కాలు ఎగరేద్దామని పోయినారు. వాళ్ళు ఎవరు దేకలేదు, ఇన్ని పట్టించుకోలేదు, అపాయింట్మెంట్ కూడా ఎవరు ఇవ్వలేదు. ఇంకా ఆడ వచ్చిన వాళ్ళందరూ కూడా, ధర్నాకు వచ్చిన వాళ్ళంతా కూడా పొలిటికలీ అన్ఎంప్లాయిడ్స్, రాజకీయ నిరుద్యోగులు. పాపం అందరూ తీసేసిన తహసీల్దార్లంతా వచ్చినారు. ఈయనకి ఏదో నేషనల్ మీడియాని వాళ్ళని ఏదో మేనేజ్ చేసి 10 గొట్టాలు తీసుకొచ్చాడు, పెట్టినాడు. ఇంకా మైక్ తీసుకుని మమ్మల్ని తిట్టడం స్టార్ట్ చేసినాడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని. రెడ్ బుక్ ఎత్తుకున్నారు. రెడ్ బుక్ ఎత్తాము, రెడ్ బుక్ లో అంతా దొంగల పేర్లు ఉంది కదా, చాలా మంది రెడ్ బుక్ ఎత్తుకున్న తర్వాత పారిపోయినారు కదా. అంటే మిమ్మల్ని వదిలేయమంటారా? మీరు చేసిన ఏదో పనులకు మిమ్మల్ని వదిలేయన్నా? అంటే ఇది ఎట్లుందంటే సార్, ఇప్పుడు పోలీస్ స్టేషన్ దొంగను తీసుకుపోతే కొట్టడానికి ముందే వాడు అరిసే సాగిత్యం చేస్తాడు. ఊరినైనా నన్ను కొట్టద్దు, నన్ను చంపద్దు, ఊరినైనా అరిచేస్తాడు. అంటే ఏమి, పోలీసు వాళ్ళు కొట్టకుండా ఆపేస్తారు అనేసి. మేము రెడ్ బుక్ ఎత్తక ముందే ఇప్పుడు ఫస్ట్ పేజీ తిప్పుండేది, ఇంకా దాంట్లో లాస్ట్ పేజ్ దాకా పోతే తట్టుకోలేరు వీళ్ళు. అంటే మేము రెడ్ బుక్ ఎత్తి దాన్ని ఇంప్లిమెంట్ చేయకముందే నాగిత్యం చేసేస్తాడు, ఏదో మమ్మల్ని కాపాడేస్తాం, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బీయింగ్ ఏ హానరబుల్ మెంబర్ ఆఫ్ అసెంబ్లీ, బీయింగ్ ఏ హానరబుల్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్, నీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని మా నాయకుడు వెరీ మ్యాగ్నానిమస్ గా ఇచ్చాడు, జనరాసిటీ చూపించాడు నీ పట్ల. నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మా కార్యకర్తలు రెచ్చిపోతే, నేను అంటే చాలు వచ్చేస్తారు, రెచ్చిపోతారు, నేను చెప్పినా కానీ వినే పరిస్థితి లేదంటే ఏం బెదిరిస్తున్నావా? అల్టిమేట్ మాకేం వార్నింగ్ ఇస్తావా? నీ మాదిరి మా నాయకుడు డబ్బు మూటల్లో నుంచి పుట్టిన నాయకుడు కాదు, విశ్వవిద్యాలయం నుండి పుట్టిన నాయకుడు, విద్యార్థి ఉద్యమం నుండి వచ్చినటువంటి నాయకుడు. విశ్వవిద్యాలయంలో విజ్ఞానంతో వచ్చినాడు, వివేకంతో వచ్చినాడు, పోరాటంతో వచ్చినాడు. ఎన్నో అడ్డంకులు, అవరోధాలు, అవహేళనలు, నీ బోటోలు చేసిన అవహేళనలు కూడా తట్టుకొని వచ్చినటువంటి నాయకుడు ఆయన. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం అయింది. ఆయన నువ్వు బెదిరిస్తావా? జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటిగా అడుగుతున్నా. పైగా
కూడా ఒక భజన బ్యాచ్, ఒక 2-3 భజన బ్యాచ్, మా మిథున్ రెడ్డి గారు ఉన్నారు చిత్తూరులో, ఆయన పెద్ద భజన బ్యాచ్. మేము భయపడము, మా పైన ఎన్ని కేసులు అనే పెట్టు, మేము మీ అంత చూస్తాము, ఈ రోజు ఎలక్షన్ పెట్టినా కూడా వాళ్ళకి మెజారిటీ సీట్లు వస్తుందంట. అదే చెప్తున్నాను, ఓపెన్ చెప్తాను. నువ్వు మీ అయ్యా మీ చిన్న ముగ్గురు ఉన్నారు కదా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు, రాజీనామా చేసి పెడతాం, ఎలక్షన్ చూసుకుందాం ఎవరు గెలుస్తారు. ఏం మాట్లాడుతున్నారు హానరబుల్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ గారు? నాకు అర్థమే కావటం లేదు. అసెంబ్లీకి రాడు, బయట కూర్చుంటాడు. మీడియా నీ సొంత చెల్లెలు ఏం చెప్పింది? యు ఆర్ నాట్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, యు ఆర్ మెంబర్ ఆఫ్ మీడియా అని చెప్పింది. ప్రెస్ మీట్ పెడతాడు, చూసి చదువుతాడు, ఏం చెప్పాలనే తెలియదు. కాబట్టి ఆయన మాట్లాడేదంతా రెచ్చగొట్టే విధానం ఉంది. మమ్మల్ని ఏదో భయపెట్టడానికి ట్రై చేసినట్టుంది. రైట్. శివపార్వతి గారు నమస్కారం.